మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములు, గడిచిన మాసములన్నీ నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి కృప చూపి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ది హల్లెలూయా ప్రార్థన మందిరాన్ని, ఈ ప్రాంతాన్ని, సంఘ సభ్యుల్ని మీరు ప్రేమించి ఇటు శ్రేష్టమైన సమయాన్ని మీరు వారికి అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత రాత్రి సువార్త కూడిక, ఈరోజు దైవ సేవకుల సదస్సు, ఈరోజు సాయంత్రం సువార్త సభ, రేపు కూడిక, రేపు రాత్రి సువార్త సభతో ముగించుకుంటున్నటువంటి యొక్క కూడికలు మీ నామ మహిమార్థంగా గత రాత్రి ప్రారంభించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ యొక్క దైవ సేవకుల సదస్సును మీ చేతికి సమర్పిస్తున్నాం. ఇప్పటికే మీ సన్నిధికి నడిపించిన మీ సేవకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా త్వరపెట్టి సకాలంలో మీరు నడిపించి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యం ద్వారా మీరు మహిమ పొందండి. ఆరాధనలో తోడుగా ఉండి ఒక్కొక్కరిని మీరు బలపరచండి. వాక్యమైన దేవునిగా మీ దాసు నిలవబెట్టి మీ దాసుల నోట మీ మాటలు ఉంచి మాతో ఒక ప్రత్యేక కోణములో మీరు మాట్లాడి సహాయమును చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, ఈ దైవ సేవకుల సదస్సు ప్రతి దైవ సేవకునికి ఆధ్యాత్మికంగా బలపరచబడే శ్రేష్టమైన ఉపదేశాన్ని అనుగ్రహించి మాకును మా సంఘాలకును మేలుకరముగా ఈ కూడిక మీరు జరిగించి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఆరంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ సారథ్యంలో జరిగించి సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటారని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక, సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, సర్వలోక రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక, యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంత నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, గణవింతును ఆశ తీరా, అధికాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, గణవింతును ఆశ తీరా, అధికాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు, దేవునికి స్తోత్రాలు. తల నుంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా. ఇదిగో ప్రభువా, ఈ అంత దినములలోనైనా రాకడ సమయంలో ప్రభువా దగ్గర పడుతూ ఉండగానైనా ఇదిగో ప్రభువా, ఈ హల్లెలూయా మినిస్ట్రీస్ సంఘము తరపున ప్రభువా దైవజనులు చేస్తున్న ఇదిగోనైనా ఈ 3 రోజులు మహాసభలో ప్రభువా అనేక మందిని నైనా లోకములో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి ఈ సభలో నిర్వహించి ఉండగానైనా మీ కృపను తోడుగా ఉంచి ప్రభువా ఈ సంఘము పక్షమును నిలబడి ఈ పరిచర్య పక్షమును నిలబడినైనా ఇదిగో ప్రభువా ఈ 3 దినములు సభలు మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము నైనా. గడిచిన రాత్రి ప్రభువా మీ నామాన్ని ఘనపరిచే విధంగానే మహిమకరంగాను జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగోనైనా ఈ రోజున ఉదయ కాలంలో ప్రభువా ఈ సేవకుల సదస్సును జరిగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నైనా. అదేవిధంగానైనా ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభువా 2వ రోజునైనా ఈ మహాసభ జరిగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగో ప్రభువా రేపటి దినాన్ని కూడా నైనా 3వ దినం ఆఖరి ముగింపు సభ కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము నైనా. ఈరోజు ఇదిగోనైనా ఈ సేవకుల సదను సాయంకాలం జరుగుతున్న ఆ పరిచర్యను కూడా ప్రభువా మహిమకరంగా జరిగించండి నాయన. అనేక మందిని నీ సభలకు నడిపించండి. అదేవిధంగా అనుజనులో ప్రభువా మంచి మనస్సును మారు మనస్సును రక్షణ బాప్తిస్మకు నడిపించండి. ఇదిగోనైనా ఈ సభలలో వాడబడుతున్న దైవజనులు నీ సేవకులనైనా బహుబలంగా వాడుకోమని అడుగుతా ఉన్నాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రభువా బహుదూరం నుంచి నీ దైవజనులను ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నైనా. ఈ ప్రాంతంలోనైనా ఈ మందిరము చుట్టూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రభు అనేక మందిని సభలకు నడిపించండి. రేపు జరుగుతున్న ప్రభువా ఆఖరి రోజు ముగింపు సభను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము నైనా. అనేక మందిని గుంపు జనాంగాన్ని నడిపించమని అడుగుతా ఉన్నాము ప్రభువా. ఇదిగోనైనా జరుగుతున్న సేవకుల సదస్సులో కూడా ప్రభువా ఎందు నిమిత్తం ఈ సభను ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. ఈ సంఘస్థులు కానీ సేవకులు కానీ కుటుంబాలు కానీ ప్రభువా ఈ 3 దినాలు సభల కొరకు ప్రయాసపడతా ఉండగానైనా ఆ ప్రయాస వ్యర్థము కాకుండా మీరే బహుబలముగా ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాము. ఇదిగోనైనా ఆ సంఘ విశ్వాసులు కష్టపడుతూ ఉండగా కష్టాన్ని ఆశీర్వదించండి, ప్రయాస వ్యర్థము కాకుండా దీవించండి. ఇదిగోనైనా ఈ 3 రోజులు ఈ సభలను ప్రభు మీ చేతికి అప్పగిస్తాను. వాతావరణం అనుకూలపరచండి. ఆఖరి రోజు ఇదిగోనైనా ముగింపు సభ మీ నామాన్ని మహిమపరిచే విధంగాను ఘనపరిచే విధంగాను జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమే ప్రభువా నీ కొరకు నీ దాసుడు సంసిద్ధమే దేవ పరిచర్యకై నీ సేవకుడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా ఈ కొరకై నీ దాసుడు సిద్ధమే దేవా పరిచర్యకై నీ సేవకుడు. బలపరచుము నీ సేవను నడిపించుము నీ త్రోవను. బలపరచుము నీ సేవను నడిపించుము నీ త్రోవను. నన్ను నడిపించుము నీ త్రోవను. సిద్ధమే ప్రభువా ఈ కొరకై నీ దాసుడు సిద్ధమే దేవా పరిచర్యకై నీ సేవకుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా యేసురాజా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. కృపగల దేవ దయగల మా తండ్రి, ఇదిగోనైనా ఈ మందిరాన్ని మీరు ప్రేమించి సంఘబిడ్డలు మీరు ప్రేమించి ప్రభువా ఈ రోజున ప్రభువా ఈ సేవకుల సదస్సును ఏర్పాటు చేసినందుకై మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. సంఘ విశ్వాసాలు అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించబడాలి నాయనా. నీకు స్తోత్రములు ప్రభువా.
నూతన ఆత్మలు మీరు నడిపించని స్వామి, మీకు వందనాలయ్యా. మీకే కృపలు చూపుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే దైవ సేవకుడు ప్రభువా, అభిషేకించబడి నూతన వర్తమానములతో సంఘాన్ని అభివృద్ధి పరచుటకు మీరు కృప చూపు సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనములు. మరి దేవుని సన్నిధానంకి వచ్చి ఉన్న మనందరం కలిసి ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపడదాం. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడన్నై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడన్నై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడన్నై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతి 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 స్తుతులకు నాయన కారణభూతుడు అయిన మా తండ్రి, నాయన మీ దాసులను ప్రేమించిన ఆయన ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతంలో అనేక మంది నాయన రక్షించబడుటకు నాయన ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిని ఆశ్రయించడం కొరకు ఈ కూడికలు మీ దాసుల ద్వారాగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
నూతనలో ఆత్మలో నాయన రక్షణ కొరకు తండ్రి ఈ కూడికలు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వచ్చినటువంటి నాయన దైవదాసులందరినీ జ్ఞాపకము చేసుకో తండ్రి, సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకో తండ్రి. ప్రభువా అయా నీ ఆత్మతో నీ శక్తితో నింపు నాయన తండ్రి. నాయన ఈ యొక్క పరిచర్యకి కావాల్సినటువంటి అవసరతలు కూడా తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి మీ దాసులకు ఉన్నటువంటి నాయన సమస్యలు రుణాలు నీ నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి మీ దాసులు వర్తమానం అందిస్తున్న మీ దాసులను కూడా ఏడంతల ఆత్మలు ఎత్తిపట్టుకొని మీ బిడ్డలమైన మీ దాసులమైన సంఘానికైనా గ్రామాకైనా కావలసినటువంటి నాయన ఉపదేశాన్ని అందించి సహాయము దాయిచామని నేను ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి అయా అన్ని విషయాలలో అన్ని వేళలా మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. మేము లేనిది మీరు తోడు లేనిది మేమేది చెయ్యజాలమనైనా ప్రభా, మా వల్ల ఏది తేలదనైనా ప్రభా. తండ్రి నీ సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మరి ముఖ్యంగా నాయన స్థానిక దైవదాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మీ దాసులను నాయన గొప్పగా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకునే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తూ అధ్యక్షత సంశిష్టం ఉన్న బిడ్డలందరికీ మీరు తోడుగా నీడగా ఉండి ఈ కార్యక్రమం నాయన నాకంటే ముందుగా పాటలు పాడిన బిడ్డలను అయా ప్రార్థన చేసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా రానున్న దినాల్లో ఈరోజు నాయన ఇంకా ప్రభు నీ సన్నిధిలోనే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించే కృపని అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తూ ఈ ప్రార్థనల్ని మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవదాసులకి స్తుతింతునయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, స్తోత్రం.
నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. కూడి వచ్చిన దైవజనులందరికీ ప్రభు నామమున వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సభల గురించి, మరి ఇక్కడ మనం ఏర్పాటైనటువంటి ఈరోజు దైవ సేవకుల సదస్సు గురించి మరి ప్రార్థన చేయుచుండగా ప్రతి ఒక్కరూ మరి నాతో ఏకీభవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునికే స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన రీతిని బట్టి మీకు వేలాది స్తుతులు నాయన. ఇదిగో తండ్రి, మరి 3 రోజుల నుంచి హల్లెలూయా మినిస్ట్రీస్లో జరుగుతున్నటువంటి సభల గురించి, ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుల సదస్సు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి 3 రోజులు జరుగుతున్నటువంటి ప్రార్థన గురించి, మరి సభల గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నిన్న ఒక రోజు ముగించి ఉన్న, మరి విజయవంతంగా జరిగి ఉన్న తండ్రి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి దైవ సేవకుల సదస్సు గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి కూడి వచ్చినట్టు ప్రతి ఒక్క దైవ సేవకులను దీవించి ఆశీర్వదించండి నాయన. మరి రాలేనటువంటి వారిని కూడా వచ్చుటకు మంచి సహాయం దయచేయండి తండ్రి. మరి వచ్చినటువంటి వారి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మరి సభల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎంతో ఘనంగా జరుపుకున్నట్లుగా మంచి సహాయం దయచేయండి తండ్రి. మరి ఎంతోమంది మరి ప్రజలు కూడుకొని వచ్చినట్లుగా మంచి సహాయం దయచేయండి తండ్రి. మరి సంఘ కాపరి గారు, మరి వారి యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారి ఎంతో భారంతో కూడుకున్నటువంటి సేవా పరిచర్య చేస్తూ ఉన్నారు తండ్రి. మరి వారి యొక్క పరిచర్య గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యను నూరంతలుగా మీరు ఫలింప చేయండి తండ్రి. మరి సంఘంలో మరి ఈరోజు ప్రార్థనల అంశంను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అంశం ఏమనగా, వారు సభలు ముగించుకునే లోపుగా వారికి మరి ఒక 10,000 మిగిలినట్లుగా మీరు మంచి సహాయం దయచేయనట్లండి. మరి అదేవిధంగా మరి కూడి వచ్చినట్లు ప్రతి దైవజనులు కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క సంఘాలను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సంఘాలలో వారి యొక్క మరి నూతన ఆత్మల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన ఆత్మల చేర్పున కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నూతన ఆత్మలు చేర్చినట్లుగా మంచి సహాయం దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకి ఇది దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, అధ్యక్షుల వారికిను, మరి ముఖ్యంగా మా యొక్క తండ్రి గారు అయినటువంటి జానాసాయి గారికిను, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తూ పాట పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందామండి. ఇది కొత్త పాట.
కనుక ఏసన్న గారి పాట మాత్రం కాదు, దేవుడు నాకు ఇచ్చిన పాటను పాడుతున్నా. పాట పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందామండి. వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా, వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా, పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను, పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను పైకి లేపిన నా యేసయ్యా, పైకి లేపిన నా యేసయ్యా, వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా. చీకటిలో నా తిరిగేటి నన్ను వెలుగులోనికి పిలిచిన యేసయ్యా, చీకటిలో నా తిరిగేటి నన్ను వెలుగులోనికి పిలిచిన యేసయ్యా, ఏదరి కానక తిరిగేటి నన్ను, ఏదరి కానక తిరిగేటి నన్ను నీ దరి చేసిన నా యేసయ్యా, నీ దరి చేసిన నా యేసయ్యా, వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా, వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా, పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను, పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను పైకి లేపిన నా యేసయ్యా, పైకి లేపిన నా యేసయ్యా, వృద్ధుడనైన నన్ను చూసి పిలసినావా నా యేసయ్యా. పెంట దిబ్బలలో పడి ఉన్న నన్ను పైకి లేరిన నా యేసయ్యా, పెంట దిబ్బలలో పడి ఉన్న నన్ను పైకి లేరిన నా యేసయ్యా, పాపములో తిరిగేటి నన్ను,
ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తును అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయంలోనూ ఈ ఉదయకాల సమయంలో జరిగిస్తున్నటువంటి అయా నాయన ఈ సభల కొరకై నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా, ఈ సంఘాన్ని ప్రేమించి ప్రభువా, ఈ కామెపల్లి గ్రామాన్ని ప్రేమించి మీ సంకల్పం చెప్పినిచ్చిన ఏ నాయన ఈ యొక్క మందిరంలో ప్రభువా ఈ రీతిగా సభలు జరిగిస్తున్న నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయా, సంఘంలో ప్రభువా నూతన ఆత్మలు చేర్చబడకు సహాయం చేయండి ప్రభువా. యాకోబు దేవుని మందిరములు జనులు గుంపులు గుంపులుగా వచ్చినట్లు ఒక ప్రవాహం వల్లే వచ్చుదురుగాక. అయా, వచ్చిన వారు నెమ్మది కలుగునుగాక, సమాధానం పొందుకొందురుగాక, కృప అనుభవించుదురుగాక. అయా, ఇదిగో రక్షణ లేనటువంటి బిడ్డలు ప్రభా మారు మనసు పశ్చాత్తాపమును ప్రభా అయా బాప్తిస్మ కార్యక్రమాలు కూడా జరుగుటకు సహాయం చేయండి ప్రభా. అయా, రోగికి స్వస్థ కలిగినట్లుగాను, అయా పాపికి రక్షణ కలిగినట్లుగాను, అయా ఇదిగో తండ్రి అయా పరలోకమునైనా నింపబడినట్లుగాను, పాతాళము ఖాళీ అయిపోయినట్లుగాను ప్రభా అయా రక్షణ మార్గంలో నడిపించి సహాయం చేయండి ప్రభా. అయా, నైనా ఈ రాత్రికాలం జరుగుతున్న సభ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి వాతాన్ని సమకూర్చండి ప్రభా. మీరు ఎలా వేసి పిలుస్తారండి ప్రభా. గ్రామాన్ని కదిలించండి ప్రభా. అనేక మందిని నడిపించండి, సహాయం చేయి ప్రభా. రేపు ఆరాధనలో కూడా ప్రభా అయా నాయన నీ సన్నిధిలో ప్రభా గొప్ప ఆరాధన జరుడు సహాయం చేయండి ప్రభా. ఆరాధనలో ప్రభా అనేక మందితో మీరు మాట్లాడి ప్రభా అయా రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు సహాయం చేయమని రేపు రాత్రికాలం జరిగించబోయే సభ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా, మీరే నడిపే సహాయం చేయమని ఈ సభల కొరకు కావాల్సిన ప్రభా అయా ఆర్థికమైన వనరులన్నీ కూడా సమకూర్చి సహాయం చేయండి. అయా, గుప్పిళ్ళు ఎప్పండి ప్రభా. నీ పనిలో ప్రభు ఎక్కడ కూడా అప్పు ఉన్నదని లేకుండానట్లుగా ప్రభా ఇదిగోనైనా ఈ యొక్కనైనా ఈ 3 రోజుల కోటాలు అయిన తర్వాత ప్రభా ధన సమృద్ధిగా మిగులును గాక. అయా, నీ దాసుడు ప్రయాసం వ్యర్థం కాకుండా అయా ప్రయాసమును ప్రభు అయానైనా ఇదిగోనైనా రెట్టింపుతోనైనా సంతోషంతో జరిగించి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని నజరేయుడని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ మాతో కలిసి పాడుతూ యేసయ్య నామమున మహిమపడతాం. గ్లోరీ. తప్పిన నన్ను నీవు కదకి వచ్చిర చింతితివి, దారి తప్పిన నన్ను నీవు కదకి వచ్చిర చింతితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి.
ప్రేమించిన కొల్లేలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక. ఆమేన్. నీవు ప్రేమించిన కొల్లేలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. Glory. ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. మంచి కాపరివి, గొర్రెల కాపరివి, నీవే నా మంచి 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 ప్రేమస్వరూపైన మా యేసయ్య, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ యొక్క దైవ సేవకుల సదస్సుని మీరు ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
గత రాత్రి సభను మీ నామ మహిమార్థంగా జరిగిస్తూ వచ్చారు. ఈరోజు ఈ యొక్క దైవ సేవకుడి యొక్క సదస్సు కూడా మీ నామం మహిమార్థంగా జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యము ద్వారా మహిమ పొందిన దేవుడివో తండ్రి, మేము చేసిన ప్రతి ప్రార్థనలు మీరు ఆలకిస్తూ వచ్చినటువంటి దేవుడివో నాయన. కృపాసత్య సంపూర్ణుడిగా, ఆలోచనకర్తగా, ఆది సంభూతుడిగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడిగా మా మధ్యలో నివాసము చేస్తూ వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన చేసిన ప్రతి దైవ సేవకుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచిన దైవ సేవకుని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలోకి వెళుతుండగా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. మరి ముఖ్యంగా స్థానికంగా దైవజనులు సేవ చేస్తున్నటువంటి జిఎస్ఆర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఉన్నతమైన మీ కృపనివ్వండి, ఉన్నతమైన మీ అభిషేకమనివ్వండి, నూతనమైన ఉపదేశాన్ని వారి నోట మీరుంచి ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సంఘము నూతనంగా ఆత్మలు చేర్చబడి సంఘ సరిహద్దులు విశాలపరచబడినట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నా. ఈరోజు రాత్రి, రేపు ఆరాధన, రేపు రాత్రితో ముగిస్తున్నటువంటి యొక్క సభలు మీ నామ మహిమార్థంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రజలను మీరు వేలవేసి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ దాసుని బలపరచి అభిషేకించి వాడుకోండి. దూర ప్రాంతం నుంచి దైవజనులు, అభిషక్తులు, ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రశాంత్ జోషి గారు నడిపించినందుకే స్తోత్రాలయ్యా. వారి నోట వస్తున్న ప్రతి మాట నాకు, మాకు, ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదక్రమంగా, రక్షణక్రమంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలకు కావలసిన సమస్తము కూడా మీరు సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, లైటింగ్, స్టేజీ, ప్రతిదీ కూడా మీ నామ మహిమార్థంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నామని ఆయన. ఏ విధము చేతనైనా ఇదిగో ఈ ఉదయకాలం ప్రారంభించబడినటువంటి ఈ యొక్క దైవ సేవకుల సదస్సుని ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మిగతా ఉన్న కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యం ద్వారా దేవుని మనం మహిమపరుచున్నాం. మరి అనేక ప్రార్థనా అంశాల కోసమై మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మా దైవజనులు మరి సమీపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందించడానికి వారు మన మధ్యకి సమీపిస్తూ ఉన్నారు. నా యేసు రాజా అనురాగ బంధమా నాను విడుమాలేని ఆత్మానుబంధమా అందరం కలిసి స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై నేను స్తుతి చేసి పాడతాను. నన్ను మీరు కోరుకున్నారు మీ వాక్కును ప్రకటించడానికి, నన్ను కోరుకున్నారు మీ పరిచర్య చేయడానికి. నన్ను ప్రేమించిన యేసయ్యా నీ ప్రేమను నేను స్తుతిస్తాను. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, నా హృదయ వీణపై శృతి చేసి పాడనా.
ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలాలోన నీకై సాక్షిగా జీవింతును. నీ ప్రేమ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలాలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మను నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. మన ప్రభు నీతి సూర్యుడు ఆయన తన వెలుగుతో మనల్ని దర్శించాడు. మన వెలుగు సంబంధం వెలుగును గురించి సాక్షి పెట్టడానికి మనమందరం ఏర్పరచబడ్డాం. జీవపు వెలుగైన యేసు నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. ఆమేన్. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యం. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యం. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మ. పాడగలరా? నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై. నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగబంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా.
నీ చేరానే నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో మహిమ సింహాసనం నీ చేరానే నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన నీలోనే లీలమైపోదునే నే నిరతము నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన నీలోనే లీలమైపోదునే నే నిరతము నా యేసు రాజా నన్ను విడువలేని చెబుదామా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మ మరోసారి నా యేసు అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధం మరోసారి అందరూ కలిసి నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా యేసయ్యా 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 చెప్దాం యేసయ్య నామం ఉచ్చరిద్దాం యేసయ్యా 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 మరోసారి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుదునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుదునయ్యా నీవే నీవే నా అందరం చివరిగా యేసయ్యా చెప్పగలుగుతారా యేసయ్యా 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 యేసయ్య మరోసారి యేసయ్యా 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 అందరం కలిసి యేసయ్య నామం ఉచ్చరిద్దాం యేసయ్యా 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 యేసయ్య శక్తి కొలదిగా యేసయ్యా యేసయ్యా యేసయ్య మరొకసారి యేసయ్యా 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 గట్టిగా చప్పట కొడితే యేసయ్య నామాన్ని కనపడతాం రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి నిన్నే నిన్నే మహిమను ఘనతను ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాను మమ్ములను లోకము నుండి ప్రత్యేకపరిచి మీ వాక్కును ప్రకటించడానికి మీ వారసులుగా ఏర్పరచుకున్నందుకు వందనాలు ప్రభువా అనుక్షణము మాకు నీడలాగా తోడై మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు జయమునిస్తున్నందుకు వందనాలయ్యా ఈ ఉదయకాలం ఈ సేవకుల సదస్సు ద్వారా మీ పరిపూర్ణమైన చిత్తాన్ని ఒక్కొక్క దైవజనుడికి తెలియచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తోత్రం చేసి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా ఫోన్ చేయకపోయినా
ఆశతో ఇంట్రెస్ట్తో ఈ సేవకుల సదస్సుకు వచ్చినందుకు మరొకసారి వందనాలు. ఈరోజు సంఘస్థులు సేవకులుగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయించుకోవాలని ఆశపడ్డారు. వాస్తవానికి 3 రాత్రులు సువార్త సభలో ఇది 6 నెలల క్రితమే నేను అయ్యగారి దగ్గర డేట్ తీసుకున్నాను. అయితే అది ఆ 2 రోజులు 3 రోజులు ఎలా ఉంటున్నారు కాబట్టి ఈరోజు సేవకుల సదస్సు పెట్టాలని అడిగాను. పగలు నాకు కుదరదు, నాకు రెస్ట్ కావాలి, నాకు ఆరోగ్యం బాగోలేదు అంటే వేరేం కాదు, తిరుగుడు ఎక్కువ అవడం వల్ల హెల్త్ అనేది పాడయ్యే సూచనలు ఉన్నాయి కనుక కాదు, నేను నైట్ మాత్రం వస్తానన్నారు. అది ఓపెన్ ప్లేస్ అయితేనే వస్తానన్నారు. నేను రిక్వెస్ట్ చేసినందువల్ల అయ్యగారు ఒప్పుకున్నారు. ఇది 2వసారి ఇక్కడికి రావడం. గతంలో పాస్టర్ గారు వచ్చిపోయిన తర్వాత దేవుడు ఈ ప్రాంత ప్రజల్ని, ఈ సంఘాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన చెప్పిన ప్రవచనాలు కానీ ఆయన చెప్పిన మాటల ద్వారా సంఘంలో ఒక ఉద్యమం అనేది కలిగింది. సో అలాగే ఇది 2వసారి 3 రాత్రులు పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. రేపు చర్చి వార్షికోత్సవం, 2వది వచ్చి సండే కూడా కలిసి వచ్చింది. ఇక తప్పనిసరి ఈ 2 పగళ్ళు కూడా అయ్యగారు కాదనలేక ఒప్పుకున్నారు. అయినా కూడా చాలా సంతోషం. అయ్యగారు 2 పగళ్ళు 3 రాత్రులు మాతో ఉండి మా సంఘాన్ని అలాగే మన ప్రాంత సేవకుల్ని బలపరచడం ఇది దేవుడు మనకిచ్చిన కృప. దేవునికి స్తోత్రం. అయితే అయ్యగారు ఈ 3 రోజులు మనతోనే ఉంటారు. రేపు ఎట్లా అందరికీ మనకి సంఘాల్లో ఆరాధనలు ఉంటాయి, లెంట్ డేస్ నడుస్తున్నాయి. రేపు మట్ల ఆదివారం. మరి అందరికీ సంఘాల్లో బిజీగా ఉన్నా కనీసం రేపు సాయంత్రం అయినా మీరు మీ సంఘాలతో కూడా వస్తే ఇలాంటి సేవకులు మన మధ్యలోనికి వచ్చినప్పుడు కొంచెం బలపరచబడతామనే ఆశ నాకుంది. మీరు కూడా నాతో సహకరిస్తారని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మన మధ్యలో ముఖ్య అతిథులుగాను గెస్టులుగాను ప్రశాంత్ జోషి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకులు వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. ఓకే, మంచిది. అందరినీ ముఖ్య అతిథులుగా ప్రెసిడెంట్లుగా ఉన్నవారిని కూర్చోబెడితే ఇక్కడ స్థలం చాలదని అందుకని అక్కడ ఏర్పాటు చేశాం. ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సమయం అయితే చాలా తక్కువగా ఉంది కనుక ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పచెప్దాం. దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో విజయవాడ నుండి వచ్చిన రవి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆ మాటలు మన హృదయాలలో ఫలించినట్లుగా ప్రభుని అడుగుదాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవ సేవకుని పక్షాన్ని నిలబడుతూ ఉండగా మాతోటి మీరు మాట్లాడండి. నీ మాటలు మాకు వినబుద్ధి కలుగు చేయండి. నీ మాటలు గ్రహించి వివేచన దయచేయండి. ఆ మాటలు మేము గ్రహించి సంఘాలను కట్టుకొని పరిచర్య వర్ధిల్లినట్లుగా సేవ విస్తరించినట్లుగా సహాయము దయచేయండి. నీ మాటల ద్వారా గొప్ప ఉజ్జీవం జరుగునట్లుగా ఈ మాటల ద్వారా నూతన పరచబడుతూ అనేకులు నీ వైపు త్రిప్పబడినట్లుగా సహాయము దయచేయండి. ఈ మాటలు మా హృదయాలలో స్థిరపరచండి, ఫలింపచేయండి. సర్వశక్తిమంతుడా మా పరిచర్య వర్ధిల్లినట్లుగా సంఘం వర్ధిల్లినట్లుగా పరిచర్య విస్తరించినట్లుగా సహాయము దయచేయండి. దైవ సేవకులు మీరు మాట్లాడి మాకు సహాయము దయచేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరొచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా నన్ను ఈ ప్రాంతంలో ఈ యొక్క మీటింగ్కి ప్రేమతో ఆహ్వానించిన గర్లైన సేవకులు పాస్టర్ సోల్మన్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని సేవకులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఎక్కువగా ప్రేమించే ఘనమైన సేవకులు పాస్టర్ జాన్ నాక్స్ కూడా ఉన్నారు. పాస్టర్ని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించును గాక. మేము ఇక్కడ ఉన్నప్పుడల్లా పరిచర్యలో నాకు నిర్ణయించి చాలా సహకారంగా పరిచర్య చేస్తున్న, ప్రార్థనలో ఉంటున్న దేవుని సేవకులు రాజు పాస్టర్ని బట్టి కూడా నా వందన తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన రాయచూరులో ఘనమైన పరిచర్య చేస్తున్న ఘనమైన సేవకులకి, విజయవాడ పాస్టర్ గారికి అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చేతులపైకి మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? మేము ఎక్కడ వెళ్ళినా మాకు ఒక్కొక్క ఊర్లో మంచి మ్యూజిషియన్స్ ఉన్నా కానీ, మంచి ఆర్కెస్ట్రా టీం ఉన్నా కానీ, నా పల్స్ తెలుసుకొని, నా టేస్ట్ తెలుసుకొని, నా కోసం మ్యూజిక్లో హెల్ప్ చేస్తున్న మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. విజయ్ బ్రదర్ కీబోర్డ్ గట్టిగా చప్పలు కొడదామా? అదేవిధంగా రిథమ్ ప్యాడ్ కిరణ్ బ్రదర్ ఉన్నారు, గట్టిగా చప్పలు కూడా మళ్ళొకసారి. అదేవిధంగా ఏమైనా తబలలో మా విజయాన్న ఇక్కడ ఉన్నారు, విజయాన్ని బట్టి కూడా గట్టిగా చప్పలు. వీళ్ళు ముగ్గురు కూడా మచిలీపట్నం అనే ప్రాంతంలో ఓసానా మినిస్ట్రీస్లో ఎక్కువగా దేవుడు మహాకృపను బట్టి వాడబడుతున్నారు. నేను వచ్చినప్పుడల్లా నాతో కూడా కలిసి అనేక ప్రాంతంలో, ఎందుకంటే ఒక్కొక్క ఊరు నాకు తెలియదు. మా ఊరు కేరళ, మీ మలయాళీస్, కానీ మేము పుట్టి పెరిగిందంతా బెంగళూరులో. సో కొన్ని ప్రాంతంలో ఎవరు పిలుస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు, యాక్చువల్లీ నిజమైన పాస్టర్స్ అయినా పిలిచేది తెలియని సందర్భంలో ఫస్ట్ అయితే కళ్ళు మూసుకొని ఇచ్చేవాళ్ళు. తర్వాత మాకు అర్థమైంది పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము టీముగానే వెళ్తాం. సో పాస్టర్తో చెప్పగానే పాస్టర్ గారు మాకు ప్లే చేసే వాళ్ళు ఉన్నా కానీ కాదయ్యా, మీ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, మీ టీం ఉంటేనే బాగుంటుందని, ఖర్చు అయినా పర్వాలేదు మీ టీమే రావాలని ప్రేమతో పాస్టర్ గారు లేని స్థితిలో కూడా బెస్ట్గా ఏర్పాటు చేశారు. పాస్టర్ని బట్టి గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. అదేవిధంగా మంచి మీడియా బ్రదర్ని బట్టి స్తోత్రం, దేవుడు దీవించిన గాక. నిన్న మొత్తం నిలబడి మొత్తం వీడియో తీసుకున్నారు. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ పాస్టర్ గారిని పెట్టుకుని వందనాలు, దేవుడు దీవించిన గాక. చేతుల పైకి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అందరూ కళ్ళు మూసుకొని కొంచెంసేపు దేవునికి స్తోత్రం చెప్దాం. కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్దాం. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే. గాయము పొంది నీ స్వస్థతను ఇచ్చితివి, నాకై నీవు గాయము పొంది వదిస్తే ఆపగలవా ఎవరున్నారయ్యా? నీవు ఆశీర్వదిస్తే ఆపగలవా ఎవరున్నారయ్యా? రాజులు సగితం చిన్నవారిగా, అధికారులు కూడా అల్పులే కదా. రాజులు సగితం చిన్నవారిగా, అధికారులు కూడా అల్పులే కదా. చప్పలు కొడతాం. యేసయ్యా మహారాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మహారాజా, యేసయ్యా యజమా. చప్పట్లు కొడుతు అందరూ. యేసయ్యా చప్పట్లు. మహారాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మహారాజా, యేసయ్యా యజమానుడా. నీతులుపే నా ఎడల ఘనమైనది యేసయ్యా, నా గమ్యం నీతోనే అది నిశ్చయమేసయ్యా. నా తలపే ఘనమైనది యేసయ్యా, నా గమ్యం నీతోనే అది నిశ్చయమేసయ్యా. నేను కోరుకున్న రేవుకి నడిపిస్తావేసయ్యా, నేను కోరుకున్న రేవుకి నడిపిస్తావేసయ్యా. చూచుచున్న దేవుడు నీవయ్యా, ఈ భాగ
బలము తగ్గలేదయా. చూచుచు దేవుడు నీవయ్యా, నీ బాహుబలం తగ్గలేదయా. ప్రభు ఈరోజు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. నీ మహిమ కలిగిన కార్యం మేము అనుభవించబోతున్నందుకు స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాన్ని కల్పిస్తున్నాం. యేసే అది పరిశ్రమం అడిగి పెడుకున్నాం తండ్రి. గట్టిగా చప్పులు కొడుతూ దేవాదేవునికి స్తోత్రం. 3-4 సంవత్సరాలుగా 4 years నుంచి కోవిడ్ టైం నుంచి ఒక్క వాక్యం నా కంటి ముందు వస్తూనే ఉంది. కానీ దీన్ని ధ్యానం చేస్తూ మొన్నే ఈ వాక్యం ఒక రెవల్యూషన్ నాకు ఇచ్చారు దేవుడు. 4 years తర్వాత మొన్న దేవుడు ఇచ్చారు నాకు రెవల్యూషన్. అది మీ ముందు షేర్ చేసి ప్రార్థన చేస్తా. కుదిరిన వాళ్ళు రాసుకోండి. మీ ఆత్మిక అనుభవం జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదంగా దేవుడు మార్చును గాక. నా తెలుగు బాగుందా? పర్వాలేదా? రవి పాస్ను బట్టి దేవునికి స్తోత్రం. నేను పెడుగురాల రావటానికి ప్రాముఖ్యమైన కారణం, నేను గణపరుస్తాను ఎప్పుడు కూడా, నాకున్న అలవాటు అది. నేను పెడుగురాల్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేసే ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన బాబు పాస్టరే. పాస్ను బట్టి నేను చాలా వందనాలు తెలియపరుస్తున్నాను. రొంబ సంతోషం. ఇంకా పాతదిలే ఆండవర్. గాడ్ బ్లెస్ యూ పాస్టర్. ఐ మీన్ పాస్టర్ని బట్టి ఇక్కడ రావటం కుదిరింది. తర్వాత మన పాస్టర్ని బట్టి వచ్చాం. ఇప్పుడు పాస్టర్ మన జాన్ నాక్స్ పాస్టర్ ద్వారా చాలా ఆత్మబంధం అనుబంధం దేవుడు మనకి దయచేస్తున్నారు. ఆ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మైక్లో అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా 2 పంపెను. ఓకే, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇది ప్రాముఖ్యమైన మెసేజ్. లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పంపినప్పుడు అప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. ఆమె చెప్తామా గట్టిగా? ఆమె రైట్. మళ్ళీ ఒకసారి పాస్టర్ గారు చదవండి. కోత విస్తారముగా ఉన్నవే గాని పనివారు కొద్ది మందియే. అందరూ కలిసి మాట గట్టిగా చెప్తామా? కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మందియే. వావ్, హల్లెలూయా. చిన్నపిల్లలాగా వాక్యం నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు గట్టిగా చెప్తారు, లేని వాళ్ళు కొంచెం ప్రౌడ్గా నాకు తెలుసులే అని కూర్చుంటారు. అది మీ ఇష్టం. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తాం. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మందియే. ఈ వాక్యం నేను చెప్పాను కదా పాస్టర్ గారు, 4 సంవత్సరాల నుంచే ఈ ఒక్క వాక్యం నేను ధ్యానం చేస్తున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఆ వాక్యం ఊరికి అలా చూస్తాను, వదిలేస్తాను. కానీ నా హృదయం బాగా తాకుతుంది. కానీ దీనిలోంచి రెవల్యూషన్ కావాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ ఒక మంత్ ముందే దేవుడు ఆత్మ ఈ వాక్యం ఇచ్చి చాలా డీప్ రెవల్యూషన్ నాకు బయలుపరిచారు. ఈ వాక్యం 2గా కనబడుతుంది. ఒకటేమో కోత విస్తారంగా ఉంది, రెండో మాట పనివారు కొద్ది మంది. తెలుగు బైబిల్లో ప్లెయిన్గా ఉంది ఈ మాట. కన్నడ బైబిల్లో కానీ, తమిళ్ బైబిల్లో కానీ, ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే, లేదంటే మలయాళం బైబిల్ అని ఎలా ఉండదంటే వేల అధికముండు సత్య వేలకార్ కొరచు వేల అంటే మలయాళంలో అలా ఉండదు. తమిళ్ ఎప్పుడు ఇరుకు పాస్టర్? అది వేల అధికமாக இருக்கு. படிங்க பாஸ்டர், தமிழில் படிங்க. లూక్ చాప్టర్ 10 verses 2. అంటే మనకి లాంగ్వేజ్లో కూడా మనం చూసుకుంటేనే ఈ మెసేజ్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. లూక్ చాప్టర్ 10 verses 2. లూక్ చాప్టర్ 10 verses 2. அப்பொழுது அவர் அவர்களை நோக்கி அறுப்பு மிகுதி வேலையாட்களோ கொஞ்சம். వేలే ఆల్కరు కొంచెం. కన్నడ బైబిల్లో కూడా సేమ్ అలాగే కనబడుతుంది. కానీ కన్నడ బైబిల్లో కానీ కొంచెం డిఫరెంట్, ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్, తర్వాత మలయాళంలో కూడా డిఫరెంట్. అక్కడ ఎలా ఉందంటే సత్య వేలకార్ కొరచువేల్ మలయాళంలో. సత్య వేలకార్ అంటే తెలుగులో ఏం చెప్పారు ఫస్ట్ ఆ వాక్యం? కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్దిమంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కోత విస్తారంగా ఉంది సత్యం, పనివారు కొద్దిమంది. మలయాళంలో, ఇంగ్లీష్లో కూడా సత్యం అని మాట కనబడుతుంది. సత్యం అని, నిత్యముగా అని తెలుగులో మనం యూజ్ చేసే ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో కనబడుతుంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే కోత విస్తారంగా ఉంది, నిజముగా
పనివారు కొద్దిమంది. ఇప్పుడు నిజముగా అని మాట కామ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోత విస్తారంగా ఉంది నిజముగా అని కామ పెట్టి పనివారు కొంతమంది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇలా పెట్టుకోవచ్చు, కోత విస్తారంగా ఉంది కామ నిజమైన పనివారు కొంతమంది. కరెక్ట్గా చెప్పాను. కన్నడ కూడా అదే, సత్య వేలకార్ కొంతమంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను, కోత విస్తారంగా ఉంది కానీ నిజమైన సత్యమైన పనివారు కొంతమంది. ఈ మాట చెప్పగానే పాస్టర్ గారు వణుగు వచ్చేసింది, నాకు భయం వచ్చేసింది. దేవుడు ఆత్మ చెప్పారు, ప్రతి పాస్టర్స్ మీటింగ్లో ఈ వాక్యం చెప్పాలి. నన్ను క్షమించాలి, మీరందరూ క్షమించాలి, మనం కాదు. కానీ మనలో నిజమైన ఒక మార్పు వస్తేనే, సేవకుల్లో మార్పు వస్తేనే విశ్వాసంలో మార్పు కనబడతాయి. మన ఎవరో నాతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, అయ్యా నన్ను క్షమించాలి మాటకి, పాస్టర్స్లో నిజమైన సువార్త అందించబడాలి, అయితేనే విశ్వాసంలో కూడా నిజమైన మార్పు కనబడుతుంది. అంటే మనలో స్టార్టింగ్లో ఉన్న రోషం, స్టార్టింగ్లో ఉన్న భారం, స్టార్టింగ్లో ఉన్న అంటే సేవకి అడుగుపెట్టే టైంలో ఉన్న ఒకలాంటి ఏంటది ఫైర్, ఉజ్జీవం ఒక సీజన్ వచ్చిన తర్వాత మెల్లగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి పరిస్థితిని బట్టి, రెండవది ప్రజలను బట్టి, మూడవది మన తోడుగా ఉన్న సహవాసాన్ని బట్టి మనలో ఉన్న పరిచర్య భారం ఎక్కడో తగ్గిపోయినట్టుంది. అందుకే ఈరోజు ఈ చివరి సమయంలో, చివరి కాలంలో, అంత్య దినములో పరిశుద్ధాత్మ దేవుడు మరల పిడుగురాలలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి మాట్లాడుతున్నారు. ఘనమైన పరిచర్య, దేవుడు కొరకు రోషం కలిగి చేయగలిగిన పరిచర్య దేవుడు నా ద్వారా, మీ ద్వారా మరలా దేవుడు రగిలించబోతున్నారని నమ్మిన వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. హల్లెలూయా. ఈ మాట యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఊరికే చెప్పలేదు, కానీ ఏదో ఒక కోపంలో చెప్పినట్టుగా ఈ మాట కనబడుతుంది. అంటే ఇలా చెప్తున్నారు, కోత విస్తారంగా ఉంది. ఆ టోనే డిఫరెంట్గా ఉండదు. అక్కడ కోత విస్తారంగా ఉంది, పనివారు. ఎందుకు ఈ మాట చెప్పారని నేను పైన వాక్యం చదివా. 1వ వాక్యం చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం. అట్టు తర్వాత, అందరి మాట గట్టి చెప్తామా? అట్టు తర్వాత, అటు మళ్ళొకసారి గట్టిగా, అట్టు తర్వాత. అట్టు తర్వాత అంటే ఏదో జరిగిన తర్వాత. అట్టు తర్వాత చదవండి ఫస్ట్. ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపెను. మళ్ళొకసారి చదువుదామా ఫస్ట్. తరువాత అట్టు తర్వాత, అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను నియమింపబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరినిగా పంపెను. రైట్. ఇక్కడ చూడండి అన్న, ఈ వాక్యం చదువు ఒక్కొక్క మాటలో చాలా అర్థాలు కనబడింది. ఇక్కడ రాయబడిన మాట అటు తర్వాత అంటే ఏదో జరిగిన తర్వాత. అటు తర్వాత 70 మంది ఇతరులు. ఇక్కడ కూడా ఒక మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇతరులు అంటే సంబడి ఎల్స్, 70 మెంబర్స్, సంబడి ఎల్స్ అంటే 70 మంది ఇతరుల్ని కూడా నియమిస్తున్నారు. అటు తర్వాత ఏదో జరిగిన తర్వాత 70 మందిని నియమిస్తున్నారు. నియమించి వాళ్ళని పని కోసం దేవుడు వాడుతున్నట్టుగా బైబిల్లో కనబడుతుంది. 70 మందిని నియమించినా కానీ 2వ వాక్యంలో రాయబడిన మాట కోత విస్తారంగా ఉంది, పనివారు. లూక్ చాప్టర్ 9:1. సమస్తమైన దయ్యముల మీద శక్తి, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఆమె చెప్తాం ఒకసారి మాటకి. లూక్ సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని నియమిస్తున్నారు. వావ్, ఎంతమంది నన్ను? 12 మంది. ఇప్పుడు ఈ వాక్యం నేను చదివిన ఒక అర్థమైన విషయం, యేసు ప్రభు 12 మందిని నియమిస్తున్నప్పుడు కూడా ఎలా పిలుస్తున్నారంటే అందరినీ, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే ఈ కాల్డ్ టుగెదర్, ఇంగ్లీష్ బైబిల్లో టుగెదర్ అని మాట కనబడట్లేదు, కానీ తెలుగు బైబిల్ మాత్రం టుగెదర్. టుగెదర్ అంటే అందరినీ కలిసి పిలిచారు. ఇప్పుడు పాస్టర్స్ మీటింగ్ మనం కలిసి వచ్చినట్టుగా అందరినీ కలిసి పిలిచారు. ఈ కాల్డ్ ఈ 12 డిసైపుల్స్ టుగెదర్, కలిసి పిలిచారు. కలిసి పిలిచిన తర్వాత వాళ్ళ మీద 5 రకాలైన ఆశీర్వాదం ఇచ్చారు. 5 ఆశీర్వాదం. ఒకటి మళ్ళొకసారి చదవండి పాస్టర్ గారు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, నంబర్ 1 శక్తి ఇచ్చారు. దయ్యాల మీద శక్తి ఫస్ట్.
అధికారమును. ఇక్కడ చూడండి, ఒకటేమో శక్తి ఇచ్చారు, రెండవది అధికారం ఇచ్చారు. రోగములను స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి వరం, మూడవదేమో స్వస్థత పరిచే వరం, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, నాలుగోది దేవుని రాజ్యం ప్రకటించే వరం, రోగులను స్వస్థపరచుటకును, ఐదవది స్వస్థత పరిచే వరం. ఆమె చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒకటేమో శక్తి, రెండోదేమో అధికారం, మూడోదేమో దేవరాజ్యం ప్రకటించే వరం, స్వస్థత వరం. ఇలాంటి 5 బ్లెస్సింగ్స్, 5 ఆశీర్వాదం దేవుడి 12 మందిని పిలిచి 12 మందికి ఇస్తున్నారు. ఆమె చెప్పలే మీరు? శక్తి ఇచ్చారు, అధికారం ఇచ్చారు, స్వస్థత వరం ఇచ్చారు, వాక్యం ప్రకటించే కృప ఇచ్చారు, ప్రతి దురాత్మ మీద ఒక అధికారం దేవుడు ఇచ్చారు. ఈ 5 ఆశీర్వాదం పొందినా కానీ వీళ్ళు కాకుండా 70 మంది ఇతరుల్ని నియమిస్తున్నారు. పొజిషన్స్ ఉంది వాళ్ళకి, శక్తి ఉంది వాళ్ళకి, అధికారం ఉంది వాళ్ళకి, కృప ఉంది వాళ్ళకి, అన్నీ ఉన్నా కానీ వీళ్ళు కాదు అని 70 మంది ఇతరుని నియమిస్తున్నారు. ఈ 70 మంది పేరు తెలియదు, వాళ్ళు ఏ పని చేశారో తెలియదు, వాళ్ళ అడ్రస్ ఇప్పుడు కూడా బైబిల్ ఎక్కడ కనబడట్లేదు. పేరు లేని వాళ్ళు, ఊరు లేని వాళ్ళు, ఏం లేకుండా ఉన్న 70 మందిని ప్రభు నియమించి వాళ్ళ గురించి చెప్తున్నారు. కోత విస్తారంగా ఉంది పనివారు. హల్లెలూయా. నేను వాక్యంలానే ప్రకటిస్తా, బయట నుంచి మాట్లాడటం నాకు తెలియదు కాబట్టి మీరు వాక్యం అలాగే స్వీకరించండి. ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. ఏమే? నాకు వచ్చిన డౌట్, 12 మంది ఉన్నారు, వాళ్ళకి 5 ఆశీర్వాదం ఇచ్చారు. ఒకటేమో చెప్పండి నాన్న శక్తి, ఇంకొకటి అధికారం, వాక్యం ప్రకటించే కృప, తర్వాత స్వస్థత వరం, తర్వాత విడుదల వరం, మొత్తం అన్నీ ఇచ్చారు దేవుడు. ఇది పొందుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ వీళ్ళు కాదని, 12 మంది కాదని 70 మంది ఇతరుల్ని నియమిస్తున్నారు. ఎందుకు? దర్ ఇస్ అ రీజన్, ఒక కారణం ఉంది. ఏ కారణం? ఆ కారణం త్వరగా మనం చూసి మనం కూడా ఆ ఒక పరిస్థితుల్లో పడిపోకుండా ఉండాలి. దేవుడి కృప నాకు మీకు దేవుడు దయచేను గాక. మనం కాదని వేరే వాళ్ళని దేవుడు నియమించకుండా మనలనే దేవుడు వాడుకునుగాక. హల్లెలూయా. అందుకే కొంచెం దేవుడు ఇది మాట్లాడినప్పుడు దేవుడు ఎలా ఉండదంటే, మన జీవితంలో మన పరిస్థితి ఫస్ట్ దేవుడు చూపిస్తారు. ఫస్ట్ మనం క్లియర్ అయితే, నేను అందుకే ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ మనలో నిజమైన మారు మనసు వస్తేనే మన ద్వారా మారు మనసు అందరికి వస్తాయి. మనలో ఉజ్జీవం వస్తేనే మన ద్వారా వేరే వాళ్ళని ఉజ్జీవంలో నడిపించగలుగుతాం. మనం ప్రార్థనలు ఉంటేనే వేరే వాళ్ళని ప్రార్థన చేయమని వాళ్ళని రగిలించటం కుదురుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఫస్ట్ మనం పరలోక రాజ్యంలో వారసులుగా మార్చబడితేనే వేరే వాళ్ళని పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు కూడా రాస్తున్నాను, లార్డ్ యూస్ మీ సో దట్ యూ కెన్ యూస్ త్రూ మీ. ఎలా చెప్తాను? ఫస్ట్ లార్డ్ వర్క్ ఇన్ మీ సో దట్ యూ కెన్ వర్క్ త్రూ మీ. ఫస్ట్ నాలో పని చేయి ప్రభువా, తర్వాత నా ద్వారా పని చేయి. ఫస్ట్ నాలో మారు మనసు కావాలి, నాలో ప్రార్థన కృప కావాలి, నాలో అభిషేకం కావాలి, నాలో కృప కావాలి, నేను పొందుకోవాలి. నేను పొంది నా ద్వారా ఇతరులు కూడా అనుభవించుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 మంది కాకుండా 70 మందిని ఎందుకు నియమించారని ఒక 3 పాయింట్స్ చెప్తాను. టైంని బట్టి 3 పాయింట్స్ చెప్పి ఎక్కువ వివరించకుండా మాట్లాడి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1 పాయింట్, ఎందుకు ఈ 12 మంది కాదని 70 మందిని నియమించారు? నెంబర్ 1 పాయింట్, లూకా సువార్త అదే 9వ అధ్యాయం 46వ వచనం చూడండి. 46 చదవండి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా. ఏమొచ్చిందంట? మీరు ఎవరు మాట్లాడలేదే. ఏమొచ్చిందన్నా? మనలో ఎవరు గొప్పవాళ్ళు. మళ్ళొకసారి చదవండి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో. లూకా సువార్త 9వ అధ్యాయం 46వ వచనం. తమలో ఎవడు గొప్పవాడు, తమలో ఎవరు గొప్పవాడని అని వారిలో తర్కము పుట్టగా. వారిలో ఏం పుట్టింది పాస్టర్? తర్కం పుట్టింది. అక్కడ ఒక డిస్కషన్. ఏం డిస్కషన్ అంటే ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఏమొచ్చింది? సరే, తలపైకి చూడండి. వాళ్ళు ఎవరు గొప్పవాడని తర్కం వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట చెప్పాను. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో జీసస్ కాల్డ్ డిసైపుల్స్ టుగెదర్. దేవుడు శిష్యులను పిలిచినప్పుడు ఎలా పిలిచారన్నా? కలిసి పిలిచారు. కరెక్ట్ అన్నమాట. కలిసి పిలిచి అందరికీ ఒకే ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె చెప్పలే మీరు? హల్లెలూయా. అందరి మీద ఒకే కృప ఇచ్చారు, అందరి మీద ఒకే అధికారం ఇచ్చారు, అందరి మీద ఒకే శక్తి ఇచ్చారు.
ఇచ్చినా కానీ శిష్యులతో ఈ శిష్యుల్లో ప్రాబ్లం ఏంటంట, మనలో ఎవరు గొప్పవాడని తర్కం. ఏమొచ్చిందన్న? గట్టిగా చెప్పాలి. తర్కం వచ్చింది. తర్కవాదం వచ్చింది. నేనే గ్రేట్, నన్ను క్షమించాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న క్రైస్తవ లోకం, ఆంధ్ర అని చెప్పను, తెలంగాణ అని చెప్పను, భారతదేశం చెప్పను, మొత్తం క్రైస్తవ లోకంలో చాలా పెద్ద సమస్య ఏం తెలుసా? ఈ యొక్క ప్రాబ్లం ఏం తెలుసా? ఎవరు గొప్పవాడు? నేనే గొప్పవాడు, నేనే నాయకుడు, నేనే స్టాండర్డ్, నేనే. ఒక 10 రాజ్యానికి వెళ్ళి వస్తే వాళ్ళు అనుకుంటారు ఈయనే గొప్ప వ్యక్తి. మలేషియా కంట్రీకి వెళ్ళి వస్తే ఈయనే గొప్ప వ్యక్తి. కాదన్నా, దేవుడు మిమ్మల్ని పల్లెటూరులో పంపించిన, అక్కడ సువార్త ప్రకటించిన, అందరిలో సమానమైన ఆశీర్వాదం ఉందని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన ఒక మీటింగ్కి పోస్ట్ నాకు పంపించి సైలెంట్గా ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పాస్టర్ది పెద్ద ఫోటోగా వేశారు, ఇంకొకరిది చిన్నగా వేశారు, ఇంకొకరిది మనకి చిన్నగా వేశారు. ఫొటోస్ వేసి నాకు పంపించిన తర్వాత నేను చెప్పి నన్ను అడిగారు ఎలా ఉందయ్యా అని అడిగారు. నేను చెప్పి చాలా బాగుంది. వెంటనే ఆయనే నాతో చెప్తున్న మాట ఏం తెలుసా? అయ్యా, పెద్దగా ఫోటో వేసాను కదా, ఆయన చాలా గొప్ప సేవకులు, అందుకే పెద్దగా వేసాను. బాకీ ఉన్న వాళ్ళు కూడా అంటే ఈ మాటలోనే నాకు అర్థమైంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో. ఈ పెద్దగా ఫోటో వేసిన ఆయనని పిలిచిన దేవుడే కాదా? హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు లేదు. నన్ను అంగీకరించే వాళ్ళు మాత్రం ఆమెను చెప్పండి చూద్దాం. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు లేదు, తక్కువవాడు. 10 రాజ్యానికి వెళ్ళి వచ్చాడని ఆయన గొప్పవాడని కాదన్నా. 10 చిన్న పల్లెటూరుకి వెళ్ళి సౌండ్ సిస్టమ్ లేకపోయినా, మ్యూజిక్ లేకపోయినా, ఏ పరిస్థితి లేకపోయినా సువార్తని ప్రకటించే భారం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా గొప్పవాడే అని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు చెప్పి ప్రభువా ప్రతి ఒక్కరిని అన్య భాష మాట్లాడితే ఆయన గొప్పవాడు, మాట్లాడకపోతే ఇంకా అన్య భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన కాదయ్యా, అన్య భాష మాట్లాడలేదని మేమే గొప్ప. దేవుని దృష్టిలో అలా కాదయ్య గారు, అందరూ సమానం. యేసే అందరినీ సమానంగా ప్రేమించారు. నన్ను క్షమించాలి పాస్టర్ గారు, విజయవాడ ప్రాంతానికి ఒక మీటింగ్ నన్ను పిలిస్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఈ చర్చిలో ఈ కులం ఉన్న వాళ్ళే వస్తారు. కులం జాతిని బట్టి. నేను చెప్పింది వాస్తవమా తప్ప? తల ఆయన ఊపండి అయ్యా. ఈ జాతి ఉన్న వాళ్ళే, ఆ కులం ఉన్న వాళ్ళే రకాల హంతున రగచ్చు. దేవుని హృదయం చాలా వేదనతో నలిగిపోతుంది అయ్యా. దేవుడు మమ్మల్ని పిలిచారు, నన్ను మిమ్మల్ని మన అందరినీ పిలిచారు. ఒకే ఒక ఆశ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, దేవుడు ఏదో ఆంధ్రాని ఎంతో ప్రేమించని రాయబడలేదు, దేవుడు కేరళని ఎంతో ప్రేమించని రాయబడలేదు, దేవుడు ఏదో అమెరికన్ ఎంతో ప్రేమించని రాయబడలేదు. బైబిల్ రాయబడినమాట దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూమిలోకి పంపించారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చెప్పబడి దేవుడే మానవ రాశి కోసం దిగి వచ్చినట్లయితే నేను కూడా దేవుడి కొరకు పరిగెడతానని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పబడి ప్రభువా ఈ ఉదయం ఈ పాస్టర్స్ మీటింగ్ లో ఒక అభిషేకం రగిలించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంఘం కట్టిన నేను గొప్పవాడు. సువార్త అంటే ఈ కాలంలో ఇవాంజలిస్ట్ అని చెప్పడానికే కొంతమంది ఐఎమ్ ఇవాంజలిస్ట్, పాస్టర్, చర్చ్ ఉంది, ఎస్టాబ్లిష్డ్ ఆయన చర్చ్ ఉంటే తెలుగులో చెప్తారు పాస్టర్, ఎస్టాబ్లిష్డ్ అంటే తెలుగులో స్థిరపరచబడి. ఆయన స్థిరపరచబడింది, ఆయనకి సంఘం ఉంది, 10 మందితో వాక్యం మాట్లాడుతాం వాళ్ళ సంఘంలోనే. అందుకే ఓకే ఇవాంజలిస్టా, అపోస్తలా. కానీ ఇప్పుడు కొంచెం వాల్యూ ఎవరికంటే, నన్ను క్షమించాలి మరణం వల్ల ఈ మాట యూజ్ చేస్తున్నా, అంటే కొంతమందిలో వస్తాయి కదా, అందుకే
పాస్టర్స్ అంటే ఒక వాల్యూ ఉండదు, అపోస్తలు అంటే ఇంకొక వాల్యూ ఉండదు, ప్రాఫిట్ అంటే ఇంకా వాల్యూ ఉండదు. పాస్టర్లోనే బిషప్, హై బిషప్, ఆర్చ్ బిషప్, రెవరెంట్, మైదా గోధి అన్నీ కలిపి వస్తాయి. రెవరెంట్ ఇస్ ఓకే, గాడ్ ఇస్ రెవరెంట్. దేవుడు రెవరెంట్ మీనింగ్ చాలామందికి తెలియక ఊరికే రెవరెంట్ అని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని రెవరెంట్ ప్రశాంత్ జోస్ అని చెప్తే నేను దాన్ని అపోజ్ చేయను, థ్యాంక్ యూ. ఎవరైనా నన్ను ప్రాఫిట్ అని పిలిచినా నేను అపోజ్ చేయను, థ్యాంక్ యూ. కానీ నా పిలిపి ఏంటో నాకు బాగా, నేను ప్రవక్తగా ఉండకపోవచ్చు కానీ నా మీద ఉన్న పిలిపి ఏంటో నాకు తెలుసు. కానీ నేను చేసే పరిచయం బట్టి ప్రజలు మాకు టైటిల్ ఇస్తారు, నో వరీస్. ఆమ్ రైట్? ఎస్. ప్రవచనం చెప్తున్నానని ప్రవక్త కాదు నేను, ప్రవచనం చెప్తున్న మాటకి నేను ప్రవక్త కాదు. సంఘం నడిపిస్తున్నానని నేను ఒక పాస్టర్గా కాదు. మనలో పిలుపు ఏంటో మనం గ్రహించాలి. ఆమ్ రైట్ ఆర్ నాట్? హలో, చిరాకు ఉందా ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నారా? నేను ఎప్పుడు నమ్ముతున్న మాట ఏంటంటే దేవుడు సాపు వేసి మంచిగా స్వీట్ మాత్రం నోట్లో పెట్టే దేవుడు కాదు. బైబిల్లో ఉంది, ఆయన మాట నా నోటికి వచ్చిన చేదనిపించింది కానీ లోపలికి వెళ్ళగానే జుండే తేనె కంటే మధురమైంది. అందుకే దేవుడు మాట్లాడినప్పుడు కత్తి లాంటి మాట, ఆయన మాట్లాడుతున్నప్పుడు నోరుకి చేదు, ఆ నోట్లోనే పెట్టుకుంటే అలా చేదుగానే ఉంటుంది. ఆ నోట్లో ఉన్న చేదుని మింగాలి. కరెక్ట్గా చెప్పారు. ఏం చేయాలి? మింగితేనే జుండే తేనె కంటే. చాలామంది మాట్లాడుతున్న మాట వినగానే చేదు అనిపిస్తుంది. ఆ చేదు అలాగే పెట్టుకుంటే చేదుగానే ఉంటుంది. అది లోపలికి వెళ్ళాలి. ఎందుకు చెప్పాడు, ఏది కరెక్టా కాదా మనం కొంచెం గ్రహిస్తేనే ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. పాస్టర్ గారు పొద్దున్న నాకు ఒక చేదు ఇచ్చారు. అది నోట్ మొత్తం చేదు అనిపించింది. కానీ తర్వాత చూస్తే నా శరీరంలో ఏదో కొంచెం మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. కొన్ని చేదే కానీ అది ఆశీర్వాదం. ఆమె చెప్పండి. దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మనం వచ్చాం ఇక్కడ, మన ఒక ఫ్యామిలీ లాగా వచ్చాం. మన అందరిలో దేవుడు ఘనమైన పరిచర్య దేవుడు చేయబోతున్నారు. ఎవరు గొప్పవాడు కాదు, ఎవరు చిన్నవాడు కాదు, ఎవరు తక్కువవాడు కాదు, అందరినీ ఘనంగా ఒకే రీతిలో వాడుకున్నందుకు స్తోత్రమని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పుకొచ్చాడు, ప్రభువా నన్ను పిలిచిన పిలుపుని బట్టి స్తోత్రం. మీ మీద ఉన్న పిలుపు ఉన్నతమైన పిలుపు. మొన్న ఒకరు చెప్తున్నారు, అన్న నేను సువార్థికుడు అని చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాను, ఎందుకంటే అందరూ నన్ను సరిగా పట్టించుకోవట్లేదని. ప్రాఫిట్ అని చెప్పండి. ఇప్పుడు మీరే చూడండి, ప్రాఫిట్ వచ్చారని అనగానే ఇంకా మామూలుగా ఉండదు, పరిగెత్తి వస్తారు. కానీ వాక్యం బోధించే బోధకుడు వచ్చారని చెప్తే చెప్పండి, మీరే చెప్పండి. మన కోవిడ్ టైంలో పాస్టర్ గారు నేను గూగుల్ మీట్ లాగా జూమ్ మీటింగ్ పెడితే 100 మెంబర్స్ లిమిటేషన్స్ కానీ మా గూగుల్ మీట్లో నార్మల్గా వాకింగ్ చెప్పే వాళ్ళు వచ్చారని చెప్పగానే 20 మంది 30 మంది వచ్చారు. కానీ ఒకరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశా, ఒక ప్రాఫిట్ వస్తున్నారని. మామూలుగా లేదు, 100 మంది ఫిల్ అయింది, ఇంకా 30 మంది 20 మంది బయట వెయిటింగ్. ఎవరైనా ఒకరు బయటకు వెళ్ళగానే లోపలికి ఎంటర్ అవ్వాలని. అంటే క్రౌడ్ పుల్లింగ్ ఎప్పుడంటే ప్రాఫెసీస్కి. ప్రవచనం లేదని కాదు, ఉంది. నేను కూడా ప్రవచనంగా వాడబడుతున్నాను. కానీ ప్రవచనం కంటే వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే కట్టేది, వాక్యమే ఉన్నత స్థాయిలో నడిపించేది. నమ్మిన వాళ్ళు మాత్రం చప్పుడు వచ్చేది, ప్రభువా నీ వాక్యమే. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న కన్నులైన సేవకులు చాలా పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీరే మీ సాక్ష్యం చెప్తారు. నేను నిలబడానంటే ప్రవచనాన్ని బట్టి కాదు, స్వస్థతని బట్టి కాదు, ఏదో ఒక స్వస్థత వరముని బట్టి కాదు, ఏదో ఒక ప్రవచన వరముని బట్టి కాదు. నేను నిలబడ్డానంటే దేవుడి ఇచ్చిన వాక్యం, దేవుడిచ్చిన మాట, దేవునిచ్చిన సందేశం, ఆ వాక్యమే నన్ను బలపరిచిందని నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పుడుకొచ్చబడి, ప్రభువా ఐ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. మీరు కూడా మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఏదైనా ఫోటో పెడితే అందరినీ సమానంగా పెట్టండి. ఒకరు పెద్దది, ఒకరు చిన్నది. పొలిటిక్స్ అలా పెడతారు. చీఫ్ మినిస్టర్ మీరుగా కనబడదా, తర్వాత వాళ్ళు కనబడతారు. మనం అలా కాదు, మన దేవుని బిడ్డలు. పాస్టర్ గారు ఆమె చెప్పండి. మనందరూ దేవుని, మనం కలిసి ఉందాం, కలిసి పరిచయం చేద్దాం, కలిసి దేవుని నామాన్ని కనపడదాం. ఆమె చెప్పండి గట్టిగా. వీలో ఏమొచ్చిందన్న? తర్కం వచ్చింది. ఎవరు
ఇచ్చినప్పుడు దేవుడు అందరికీ సమానంగా ఇచ్చారు. ఆమె చెప్పాలా మీరు? ఇచ్చినప్పుడు సమాధానం ఇచ్చినప్పుడు సమానముగా పొందిన వాళ్ళలోనే ఏమొచ్చిందంటే కలహం వచ్చింది. ఏంటంటే నేనే గొప్పవాడు లేదా మీరే గొప్పవాడు. నో 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 నో, అందరూ దేవుని దృష్టిలో సమానం. నేను కొంతమందిని ఆంధ్రలో కనెక్ట్ చేశాను, ఓపెన్గానే చెప్తాను. వాళ్ళు కొంచెం అబ్రోడ్ వెళ్తారు, రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి. వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద ఇంట్లో మీటింగ్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాలో ఇంట్లో మీటింగ్, కానీ ఫేస్బుక్లో మాత్రం పెద్దగా పోస్టర్ ప్రీచింగ్ ఇన్ మలేషియా. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, పెద్ద మీటింగ్ వెళ్తున్నారు, అబ్రోడ్ వెళ్తున్నారు. వాళ్ళతో కనెక్ట్ అయితే మాకు కూడా కొంచెం మొన్న ఒకరు చెప్తున్నారు, అన్న నాకు ఇంగ్లీష్ తెలియదు కానీ అమెరికా వాళ్ళు చాలామందితో నాకు కనెక్షన్ ఉంది. ఎలా అన్నా అని అడిగా. బాగా తెలివి, గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా కనెక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాను. ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. మీరు నెక్స్ట్ టైం మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాక్యమాగే చెప్తున్నాను. ఆమె చెప్పండి హల్లెలూయా. హే, వై లుకింగ్ ఫర్ ద మనీ? మనీ ఉంటేనే ఆయన గొప్పవాడా? లేదా బాగా ఎడ్యుకేషన్ ఉంటేనే గొప్పవాడా? ఆమె చెప్పలా. ప్రతి ఒక్కరిలో ఉన్నతమైన కృప ఇచ్చారు, ఉన్నతమైన అభిషేకం ఇచ్చారు, ఉన్నతమైన శక్తి ఇచ్చారు, ఉన్నతమైన దైవ వరం ఇచ్చారు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చెప్పుకొచ్చబడి, నేను దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తి, ఆశీర్వదించబడిన శిష్యుడే. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పులు కొడుతూ కృప 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 అని చెప్పగలిగిన వాళ్ళు గట్టిగా చప్పులు కొడుతూ రాబా కథ బాబా. హల్లెలూయా. చాలామంది చప్పట్లు కొట్టట్లేదు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం వాక్యం మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టండి, ఆమె చెప్పండి చెప్తే అందరూ కొట్టాలి. ఇంకా వేరొకరు వాక్యం మాట్లాడుతుండే చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పింది కరెక్టా రాంగా? చెప్పండి అన్న, కరెక్టే కదా? అలవాటు లేదు. యేసునామములో చప్పట్లు వచ్చుదురు గాక. చప్పట్లు కొట్టడం మంచిదే పాస్టర్ గారు. చప్పట్లు కొడితేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఎలా చెప్పండి? శరీరంలో కూడా వెళ్తే అది, అవునంటారా? పొద్దున్నే మీరు మా బెంగళూరు వస్తే మీరు చూస్తారు, పొద్దున్నే గ్రూప్గా రౌండ్గా కూర్చొని చప్పట్లు కొడతారు. ఏం తెలుసా? మన బాడీలో ఉన్న ప్రతి నరం సిస్టమ్ చేతులు ఉంది. సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరు చప్పట్లు కొడితే ఏ రోగము రాదు. గట్టిగా గంతులు వేస్తే ఏ బలహీనత రాదు. అంటే మీ యాక్టివ్నెస్ చూపిస్తుంది పాస్టర్ గారు. అందుకే చప్పట్లు కొట్టమని చెప్తున్నా, అందుకే స్తోత్రం చెప్పని చెప్తున్నాం. మనం చెప్తున్నాం చప్పట్లు కొట్టండి చెప్తాం, కానీ మనం మాత్రం వాక్యం వినగానే చేతుల్లో పట్టుకుంటే కుదురుదయ్యా. దేవుని వాక్యం వినగానే దేవుడు నాతో మాట్లాడుతున్నారని గ్రహిస్తే చప్పట్లు కొట్టాలి, ఆమె చెప్పాలి. బైబిల్లో చప్పట్లు కొట్టద్దు అని లేదు, అవునా? బైబిల్ ఉందా? బైబిల్లో చప్పలు కొట్టద్దు అని ఉందా? ఏమే 10 strings-తో దేవుని ఆరాధన చేయమని బైబిల్ ఉంది. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. నా మీటింగ్స్లో కొన్ని టైంలో మన విజయ్ వాళ్ళు కీబోర్డ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇలాగ ప్లే చేస్తే వాళ్ళు చెప్తారు వద్దు. బైబిల్లో కూడా ప్రవచనం చెప్పే టైంలో ఎవరు వచ్చారు చెప్పండి? మ్యూజిషియన్స్ వచ్చారు. కొన్ని సందర్భంలో దేవుడు కొన్ని విధంగా కొంతమందిని వాడుకుంటారు. దాన్ని బట్టి ఎవరో గొప్పవాడు చిన్నవాడు కాదన్న, అందరూ దేవుని దృష్టిలో సమానముగా ఉన్నారని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. ఫస్ట్ పాయింట్, యేసు ప్రభుకి దేవునికి నచ్చలేని విషయం ఏంటంటే వాళ్ళు ఏమొచ్చిందంట? తర్కం వచ్చింది. ఏమొచ్చింది? యేసునామంలో తర్కం బ్రేక్ అవును గాక. నేను గొప్పవాడు, ఈయన చిన్నవాడు, అలా కాదయ్యా. అందరూ దేవుని దృష్టిలో సమానంగా ఉన్నానని విశ్వాసం పుట్టించబడును గాక. నెంబర్ 1 తర్కం వచ్చింది. రెండో పాయింట్ కూడా చెప్పి ముగిస్తున్నాను. రెండో పాయింట్ చూడండి, 49 వచ్చిన చూసాం. 50 వర్స్ చూడండి పాస్టర్ గారు. యోహాను ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములు వెళ్ళగొట్టగా మేము చూసితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. వారిని ఏం పరిచానంట? ఎవరిని ఆటంకం పరిచారు? యేసు నామములో ఒక్క దయ్యాన్ని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? వెళ్ళగొడుతగానే ఈయనకి ఏమొచ్చిందంట? కోపం వచ్చి చెప్తున్నాడు, వీళ్ళు నా పార్టీ కాదు కాబట్టి వీళ్ళని నేనేం చేశాను? సరే ఒకసారి నన్ను తలపెక్కి చూడండి. అంటే ఇక్కడ ఒక పరిస్థితి వచ్చింది.
9వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు అందరికీ అధికారం ఇచ్చారు, దయల మీద అధికారం, అభిషేకం అన్నీ ఇచ్చారు. ఇచ్చినా కానీ ఒక సందర్భం వచ్చింది, అదే 9వ అధ్యాయంలోనే కనబడుతుంది. ఒక నాన్నగారు వచ్చి వాళ్ళ బాబుని తీసుకొచ్చి, అయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేము, చాలా బిజీగా ఉన్నారు, అందుకే శిష్యుల దగ్గరికి వచ్చి అధికారము శక్తి అన్నీ పొందుకున్నారు కదా, కాబట్టి నా బాబు నీళ్ళు చూడగానే నీళ్ళు పడిపోతున్నాడు, అగ్ని చూడగానే అగ్నిలో పడిపోతున్నాడు, కొంచెం ఒక్కసారి ప్రార్థన చేసి విడుదల ఇవ్వండి అని అడిగారు. వీళ్ళ ప్రయత్నాలు అన్నీ చేశారు పాస్టర్ గారు. తలపైన చేయబడటం, తలను ఊపటం, కాలుతో తన్నటం, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నార్మల్గా చెప్తున్నా, బైబిల్లో లేదు కానీ ఏం కావాలో అదంతా చేశారు. చేసినా కానీ ఈ దయ్యం మాత్రం మాట్లాడాలి. ఏమైందన్నా? దయ్యం మాత్రం. కానీ వేరొక వ్యక్తి యేసు నామములో పో అని చెప్పగానే, ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? వేరే వ్యక్తిని దేవుడు వాడుకుంటున్న సందర్భంలో ఈయనకేమొచ్చింది చెప్పండి? ఈరోజు దేవుడు ప్రభు మాట్లాడుతున్నారు, మీతో పాటు సేవ చేస్తున్న వ్యక్తుల్ని దేవుడు ఎవరినైనా ఒక్కరిని దేవుడు వాడుకుంటున్నారంటే వాళ్ళని బట్టి స్తోత్రం చెప్పండి. దైవికమైన ఆశీర్వాదం అదే మీ మీద కూడా దేవుడు కుమ్మరిస్తారు. కయీను, తెలుగులో ఏం చెప్తారు? ఏబేల్. వీళ్ళిద్దరూ కలిసి కొండపైకి వెళ్ళారా లేదా చెప్పండి? కలిసే వెళ్ళారు. ఫస్ట్ నాకు తెలిసి వీళ్ళు చేయి పట్టుకొని వెళ్ళే ఉంటారు. ఏబేలుకున్న ఐటమ్స్ అంతా తలపైన పెట్టినప్పుడు కయీనుకున్న ఐటమ్స్ అంతా తలపైన పెట్టుకొని, అంటే ఆరాధన వస్తువులు పెట్టుకొని కొండపైకి వెళ్తుంటే, కొండ ఎక్కడం సామాన్య విషయం కాదు, కష్టమే. ఆ టైంలో అన్న తమ్ముడిని సపోర్ట్ చేసే ఉంటాడు. మాట్లాడలేదు నేను. తమ్ముడు అన్నయ్యని సపోర్ట్ చేసే సగం దూరం, ఒకరు సపోర్ట్ చేశారు, సగం దూరం ఇంకొకరు సపోర్ట్, ఏదో విధంగా సపోర్ట్ వలన పైకి ఎక్కారు. కానీ పైకి ఎక్కినప్పుడు మంచి సపోర్ట్గా ఉన్నారు, క్యారింగ్ ఉన్నారు, హెల్పింగ్ ఉన్నారు, అంత బాగానే. అన్నయ్య నేను సపోర్ట్ చేస్తా, తమ్ముడు నేను సపోర్ట్ చేస్తా, సపోర్ట్గానే పైకి ఎక్కారు. కానీ ఆరాధనలో దేవుని ప్రసన్నత తమ్ముడి మీద వచ్చినప్పుడు అన్నయ్యకి ఏమొచ్చింది చెప్పండి? అసూయ ఏం తీసుకొచ్చింది చెప్పండి? మరణం తీసుకొచ్చింది. అసూయ మరణాన్ని తీసుకొస్తుంది. చాదబడి కంటే చాలా శక్తివంతమైనది అసూయ. హల్లెలూయా. ఒక్కరిని దేవుడు ఘనంగా వాడబడుతున్నారా? స్తోత్రం చెప్పు. మనలో ఒకరు మంచి కారు తీసుకున్నారా? దైవానికి స్తోత్రం. మనలో ఎవరైనా విదేశ ప్రయాణం చేస్తున్నారా? స్తోత్రం. ఎవరి ద్వారా అయినా చేతి ద్వారా స్వస్థత దేవుడు అనుగ్రహిస్తున్నారా? స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ అన్య భాషలో వాడుకుంటున్నారా? ప్రవచనములు వాడుకుంటున్నారా? స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సేవకులు పడిపోవటానికి ప్రాముఖ్యమైన కారణం బయట ఉన్న వాళ్ళు కాదు, లోపల ఉన్న వాళ్ళు. ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా ఒక మెసేజ్కి కమెంట్ పెట్టేది ఎవరు చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తెలియకుండా వాళ్ళ గురించి కమెంటు. హల్లెలూయా. ఒకరు నాతో చెప్పారు, మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, ఆయన నేను స్టార్టింగ్ ఆంధ్ర వచ్చినప్పుడు ఇంగ్లీష్లో వాక్యం మాట్లాడు, తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగేది. సో ఒకరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పాస్టర్ గారికి నా మీటింగ్ది పోస్టర్ ఇచ్చారు, అంటే హ్యాండ్ బిల్స్ ఇచ్చారు. ఇచ్చగానే ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఏంటయ్యా బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇక్కడ ఉన్నారు కదా సేవకులు, తర్వాత ఈయనేమో చాలా చిన్నగా ఉన్నాడు, ఈయన ఎందుకు పిలుస్తున్నావు అని రీతిలో మాట్లాడారు. అంటే చాలా కొంచెం నెగటివ్గా. వీళ్ళు పిల్లలు పాపం ఏం మాట్లాడలేదు, ఇచ్చేసి వచ్చారు. కానీ ఒకరోజు అనుకోకుండా ఏదో ఒక మీటింగ్లో ఈ పాస్టర్ గారు అక్కడ వచ్చారు. నేను వాక్యం మాట్లాడుతున్నా, దేవుని ప్రసన్నత ఆ బ్రదర్ని తాకింది. ఈరోజు నాకు మన ఈ భీమవరం అటువైపు ప్రాంతంలో మీటింగ్స్కి మెయిన్ కోఆర్డినేటర్ ఆ వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేస్తూ అన్నప్పుడు నేనే ఏదో అనుకున్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది, వ్యక్తిగతంగా పరిచయం అంటే అదే చెప్తున్నానన్న. మనకి ఏదో యూట్యూబ్లో ఎక్కడో చూస్తున్నారు, ఎవరో కమెంట్ పెట్టారని మనం దాని కింద పెట్టడం కాదు, వాళ్ళు ఎవరో అని గ్రహించాలి, ఏంటో అని తెలుసుకోవాలి. ఈరోజు ప్రభు మాట్లాడి ఒకరిని ఘనంగా వాడబడుతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పు. రేపు నన్ను కూడా దేవుడు అదే వాడుకోబోతున్నారు, నన్ను కూడా యూజ్ చేయబోతున్నారు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి, ప్రభువా నన్ను వాడుకో వాడుకో వాడుకో. దేవుని పరిచర్యలో దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకునుగాక. హల్లెలూయా. జాన్కి ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. ఆయనేమో మా పార్టీ
మా అదే కదా అన్నమాట. వాళ్ళు మా ఫాలోవర్స్ కాదు. రెండవది మా గ్రూపు, మా మినిస్ట్రీ, ఇంకొక చెప్పాలంటే మా ఫెలోషిప్, అయ్యయ్యో మా సంఘం. చూసారా, ఒక్కొక్కడు వచ్చింది బయటికి. చెప్పండి. ఇంకా మా సంఘం, మా బోధ కాదు, మా డాక్టర్ వేరే. చూసారా, ఈ పరిస్థితి ఎంత మార్చబడును గాక అన్న. నాకు విశ్వాసం పాస్టర్ గారు, ఎప్పుడో ఉజ్జీవం మన ఆంధ్రలో తెలంగాణలో రగిలించబడాలి. ఎందుకు? చాలామంది నిజాయితీగా నిత్యముగా భారం కలిగి ప్రార్థన చేస్తూ పరిచర్య చేసే వాళ్ళు చాలామంది ఉన్నా కానీ నిజమైన పనివారు, నా మాట కాదు యేసే మాట, కోత విస్తారంగా ఉంది. రగసి ఈ వాక్యాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళ మీద నిజమైన ఒక అభిషేకం దేవుడు కుమ్మరిస్తున్నారు. నేను నా మాట కరెక్ట్గా మీరు తీసుకోండి, మీకు ఆశీర్వాదం. నేను ఎవరిని ఖండించట్లేదు, ఎవరిని హెచ్చించట్లేదు, ఎవరిని కింద పరచట్లేదు. మనలోనే ఎక్కడైనా ఇలాంటి అలవాటు ఉంటే దేవుడు బ్రేక్ చేసి, దేవా నన్ను యథార్థ భక్తి కలిగి పరిచయం చేయగలిగిన అభిషేకం నాకు దయచేయి మా ప్రభా అని ప్రార్థన చేయగలిగిన వాళ్ళు యేసు నామములో రగిలించబడును గాక. ఏమే, ఈ రోజులో యూనిటీ లేదు, యూనియన్ ఉంది. వీఆర్ యూనియన్. యూనిటీ అనేది లేదు, కానీ యూనియన్ అనేది, యూనియన్ వాళ్ళు చూసే ఉంటారు కదా, మా ఏలో వచ్చారా, ఎవరు వచ్చారా కాదు. యూనిటీగా పరిచయం చేయగలిగిన అభిషేకం దేవుడు దయచేయను గాక. ఆమె నెంబర్ 1 ఏమొచ్చిందంటే తర్కం వచ్చింది, ఎవరు గొప్పవాడని. రెండవది ఏమొచ్చిందన్న? అసూయ వచ్చింది. మూడవది చూడండి, మూడవది కొంచెం కిందకి చదవండి, 54 ఇంచి చదవండి అన్న, 51 ఇంచి చదవండి, 51 ఇంచి చదవండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూసి, యోహాను చూసి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? ఎవరెవరు చెప్తున్నారన్నా? యాకోబు యోహాను. వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారు? ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీళ్ళని మొత్తం దహించి వేయటం. అంటే దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన కృపావరం వీళ్ళు ఏం చేస్తున్నారంట? దుర్వినియోగం చేస్తారు. కరెక్ట్ నన్ను తెలుగు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం అంటే మిస్యూజ్ చేస్తున్నారు. హల్లెలూయా. నెంబర్ 1 తర్కం, నెంబర్ 2 అసూయ, ఇప్పుడు మూడోదేమో దుర్వినియోగం. దేవుడు నాకు మీకు ఇచ్చిన అభిషేకం, నాకు మీకు ఇచ్చిన అధికారం మనం మంచిగా, తెలుగులో ఏం చెప్తారు ఫస్ట్, అది యూజ్ చేయాలి, మంచిగా వాడాలి. ఆమె చెప్పండి గట్టిగా. కరెక్టే ఫస్ట్. హల్లెలూయా. నాతో చాలామంది కనెక్ట్ అవుతారన్న. ఎందుకు? నేనైతే అందరితో క్లోజ్గా ఉంటాను. అంటే ఏదో గొప్పవాడు అలా ఉండు, అందరితో క్లోజ్గా కలిసి ఉండటం వలన నా దగ్గర నుంచి మాకు చాలా పాస్టర్స్ వాళ్ళది కనెక్షన్స్ ఉంటుంది. నంబర్ తీసుకొని మాకు తెలియకుండా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని దూరం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మీటింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చెప్పే డైలాగ్స్ ఏంటంటే, దేవుడు మన కోసం పెద్ద ద్వారాలు ఓపెన్ చేశారు, మేము అటు వెళ్ళాను. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన కనెక్షన్, దేవుడిచ్చిన రిలేషన్షిప్, దేవుడిచ్చిన ప్రతిదీ దేవుడి నామ మహిమ కొరకు వాడబడును గాక. దుర్వినియోగం, హల్లెలూయా, ఆమేన్. దుర్వినియోగం దేవుడేమో చాలా స్పష్టంగా ఇక్కడున్న సేవకులందరితో నాతో కూడా కలిసి మాట్లాడుతున్నారు. దేవుని నామం వ్యర్థముగా వాడద్దు,
దేవుని అభిషేకం వ్యర్థంగా వాడద్దు. వీళ్ళేం చెప్తున్నా తెలుసా, ఈ దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని పండుకొని దేవా మొత్తం అందరిని నాశనం చేయాలి. అందుకే యేసుప్రభు చెప్తున్నారు, నేను నాశనం కొరకు రాలేదు కానీ ఆశీర్వాదం కొరకు వచ్చాను. ప్రజల నాశనం కొరకు రాలేదు కానీ ప్రజల రక్షణ కొరకు వచ్చాను. ఈరోజు ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను కూడా ఆ విధంగా నన్ను వాడుకోబోతున్నందుకు స్తోత్రమని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ప్రభువా ఈ పరిచర్యను ఓ రాబా కృపా 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 హల్లెలూయా. పోయినా దేవుడు నన్ను వాడినా వాడకపోయినా నాకున్న అభిషేకం దేవనామ మహిమ కొరకే వాడతాను ప్రభువా అని చెప్పగలిగాను. యథార్థ భక్తి కలిగి ఆరాధించవాలి. 12 మంది శిష్యులు ఒకటేమొచ్చిందన్న వచ్చింది, రెండోదేమో మూడోదేమో దుర్వినియోగం చేశారు. అందుకే యేసు ప్రభు అదే వాక్యంలో కనబడుతుంది 10వ వచనంలో. అటు తర్వాత అంటే ఇదంతా జరిగిన తర్వాత 70 మంది ఇతరులు నియమించారు. ఈ మాట చెప్పగానే ప్రభు మాట్లాడుతున్నారు, పేరు ప్రశస్తి ఉన్న వాళ్ళు ఉన్నా కానీ, పబ్లిసిటీలో కనబడే వాళ్ళు ఉన్నా కానీ వారు కాదని దేవుడు కొంతమందిని ఎవరికి తెలియని ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ఊరిలో కన్నిటితో ప్రార్థన చేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఏదైనా కానీ నన్ను వాడుకోబోతున్నందుకు స్తోత్రం. ఒకరోజు ప్రార్థన చేశాను. 7 వయసులో అభిషేకం పొందుకున్నాను అన్న. 9వ వయసు నుంచి నీ పరిచర్యలో ఉంటున్నాను కదా, అనేక ప్రాంతంలో తిరిగాను కదా, కానీ ఏ ప్రభా నేను మాత్రం అంతగా ముందుకు వెళ్ళని పరిస్థితులు ఉండిపోతున్నాను. చాలా మందికి నన్ను ఇంకా ఆమె తెలియదు కదా, చాలా మందికి తెలియదు కదా, ఏదో అలాంటి ఫీలింగ్ నా మీద తప్పైన ఫీలింగ్ వచ్చింది. చాలా బాధతో ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడిన మాట ఏం తెలుసా, ఆ దినం వస్తుంది, ఆ దినములు అందరూ ప్రభువా ప్రభువా నీ నామమును అద్భుతం చేసే అని నేను కొంచెం మాట ఎక్స్ట్రా పెడుతున్నాను, వినండి. ప్రభువా ప్రభువా నీ నామంలో నా ఫోటో పెద్దగా పోస్టర్లు వచ్చింది, నీ నామంలో పెద్ద పెద్ద సభలు వాడబడ్డాను, నీ నామంలో అందరూ నన్ను గ్రహించారు, నా పాట మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది అని చెప్పినా కానీ యేసు ప్రభు చెప్పే మాట తెలుసా, మీరెవరో నాకు తెలియదు. ఈరోజు చెప్పండి, ప్రభువా లోకమంతా నన్ను ఎరిగిన నువ్వు ఎరగకపోతే అది చాలా కష్టమయ్యా. లోకం నన్ను ఎరగకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను ఎరిగితే చాలా. మా ఫ్రెండ్స్కి తెలియకపోయినా పర్వాలేదు, నేను ఫేస్బుక్లో పబ్లిసిటీ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నా చాలే. రోజు వేల కొలది మంది ఆమె యేసు ప్రభుని కళ్ళారా చూస్తారు. ఓ రాజులకు రాజు, ఓ యూదా గోత్రపు సింహం, సాధపరచలేవుడు ఆయన రాజులకు రాజుగా మధ్య ఆకాశంలో ఆయన వచ్చిన సందర్భంలో ఆమె అన్ని భాష, అన్ని గోత్రం, అన్ని రంగు, అన్ని జాతి, అన్ని వంశం, అన్ని కులం అందరూ ఆయన అక్కడ చూస్తాడు. ఇంతమంది ఉన్నా కానీ నాకున్న సంతోషం, ఇంతమంది ఉన్నా కానీ ఆ యేసు ప్రభు ఇంతమందిలో నన్ను మిమ్మల్ని చూసి చెప్పాడు, పదా నమ్మకమైన ప్రజలను అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, ప్రజలను వాక్యానికి చెప్పకపోయినా పర్వాలేదు, ప్రజలు మాట్లాడుతున్నారని చెప్పకపోయినా పర్వాలేదు, అది పరలోకం నుంచి అప్లోడ్ వస్తుంది, వస్తుంది, పరలోకం నుంచి స్తోత్రం వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. అయ్యో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదు కదా అని ఎవరో కూర్చున్నారు.
అయ్యో నా పరిచయం ఎవరు గ్రహించట్లేదు కదా అని ఎవరో మనసులో ఉన్నారు. అయ్యో నా చర్చ్ పని సగమే అయిపోయింది, ఇంక ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నాకు డబ్బు లేదు, అప్పులు ఉండిపోయానయ్యా, ఎవరు సపోర్ట్ చేస్తారని ఉంటే ప్రభు మాట్లాడుతున్నారు. దావీదు చెప్పే మాట, నేను నా కన్నులు పైకెత్తుతున్నాను, నా